వెల్కమ్ టు టుడేస్ క్లాస్. మనం ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్? ఓకే, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు యూస్ చేస్తాం, అది రావటం వల్ల మనకి అసలు మెయిన్ థింగ్, అది ఉన్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది, అది లేనప్పుడు మన లైఫ్ ఎలా ఉంది, మనం నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం గైస్. ఓకే, యా, హియర్ మనం ఇందులో కొన్ని టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. అసలు ఇంట్రొడక్షన్ టు మెషిన్ లెర్నింగ్ టైప్స్, మెషిన్ లెర్నింగ్ మెట్రిక్స్ మీన్స్ మెజర్మెంట్స్ గైస్, మెజర్మెంట్స్, లైబ్రరీస్ అండ్ స్టెప్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెషిన్ లెర్నింగ్లో డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళ్దాం గైస్. బిఫోర్ దట్, ఎంటరింగ్ ఇంటూ మెషిన్ లెర్నింగ్కి వెళ్ళే ముందు అసలు ఏఐ అంటే ఏంటి తెలుసుకుందాం. ఏఐ అనేది ఒక కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. కొన్ని మెషిన్స్ని మనము క్రియేట్ చేస్తాం ఏఐలో. లైక్ హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేస్తారు, హ్యూమన్స్ ఎలా థింక్ చేస్తారు, అంటే హ్యూమన్స్ మీన్స్ మనము ఎలా అయితే లైక్ ఇప్పుడు మనం చేస్తాము, డెసిషన్స్ తీసుకుంటామో అలాగ మనము కొన్ని మెషిన్స్ని త్రూ ఏఐ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనందరికీ తెలిసిన కొన్ని ఏఐ పేర్లు ఏంటివి? ChatGPT, ఓకే, కోపైలట్, జెమినీ, లైక్ ఇవన్నీ అనేవి ఏఐస్ అన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్ ఏఐ మెషిన్ లెర్నింగ్లో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని ఉంటాయి గైస్, లైక్ రోబోటిక్స్, కంప్యూటర్ విజన్. ఈ టాపిక్స్ అన్నీ మనము మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేస్తాం. అవి ఫర్దర్ క్లాసెస్లో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనము కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? మెషిన్ లెర్నింగ్. సింపుల్గా చెప్పాలంటే మన అండర్స్టాండ్మెంట్ టర్మ్స్లో మెషిన్ అనేది ఏం చేస్తుంది జనరల్ టర్మ్స్లో. ఇప్పుడు సపోజ్ ఐ యామ్ లెర్నింగ్ అన్నాము. సపోజ్ దాని ఉద్దేశం ఏంది? నేను నేర్చుకుంటున్నాను. హియర్ వి రీప్లేస్డ్ ఐ విత్ మెషిన్. అంటే దాని ఉద్దేశం ఏంది? ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ నేర్చుకుంటుంది. ఓకే, అర్థమైందా? హియర్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, హౌ టు లెర్న్, ఎలా నేర్చుకుంటాం, అసలు ఎందుకు నేర్చుకోవాలి, అప్లికేషన్స్. అసలు మెషిన్ లెర్నింగ్ ఏంటిదన్న దాంట్లో డెఫినేషన్స్ చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఒక రైటర్ డెఫినేషన్స్ అనేవి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటే డెఫినేషన్ ఎప్పుడు ఉండదు. డెఫినేషన్ అనేది కాన్సెప్ట్ని బట్టి డెఫినేషన్స్ మారుతూ ఉంటాయి. మనకి ఎలా అర్థమైతే మనం దాన్ని బట్టి డెఫినేషన్ని ఫోన్గా ఫ్రేమ్ చేసుకోవాలి, డెఫినేషన్ని బట్టి పట్టకూడదు. ఓకే, ఇంటర్వ్యూ పర్పస్లో ఎలా అడుగుతారు అంటే, ఫర్ సపోజ్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అంటే మీరు ఓన్ డెఫినేషన్ చెప్పండి. లైక్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ కాన్సెప్ట్ విచ్ అలౌస్ ద మెషిన్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ యూజింగ్ అల్గరిథమ్స్ అండ్ టు వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మెషిన్ లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. అంటే మనము ఆ మెషిన్కి కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన అల్గారిథమ్స్ యూస్ చేసుకొని మనం ఆ మెషిన్కి నేర్పిస్తున్నాము అని చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అరే అలా వాళ్ళని చూడరా, వాడు చూడు ఎంత బాగా నేర్చుకున్నాడు, వాడు ఎంత బాగా సెటిల్ అయ్యాడు, వాడు గైడెన్స్ తీసుకో, అట్లా చెప్తూ ఉంటారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే, వాడు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి వాడి దగ్గర నుంచి మనల్ని, లైక్ ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈ మెషిన్ అనేది ఎక్స్పీరియన్స్డ్ అల్గారిథం దగ్గర నుంచి నేర్చుకుంటుంది, రైట్? ఇప్పుడు సపోజ్ మెషిన్ అంటే మీరు అనుకోండి, ఒక అల్గారిథం అంటే సమ్ పెద్దవాళ్ళు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన పెద్దవాళ్ళని బేస్ చేసుకొని మనం నేర్చుకుంటాం కదా, కొన్ని నడవడికలు వాళ్ళ నుంచి మనకు వస్తుంటాయి కదా, లైక్ అలా అన్నమాట. అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. ఇక్కడ కూడా ఆ ఎక్స్పీరియన్స్ అండ్ అల్గారిథమ్స్ని చూసి మనం మెషిన్కి నేర్పిస్తున్నాం. ఇక్కడ అది మెషిన్ నేర్చుకుంటుంది ఇక్కడ. ఓకే, ఈ డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ ఓన్గా ఫామ్ చేసుకుంటూ ఉండండి. మెషిన్ లెర్నింగ్ అంటే ఏం చెప్పాను?
మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్కి మనం నేర్పిస్తున్నాం, లైక్ ఇన్ ద సెన్స్ ఎక్స్పీరియన్స్ అల్గారిథమ్స్ని బేస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు టీచ్. ఓకే, యా, దట్స్ ఫర్ ద డెఫినేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. అసలు ఎందుకు నేర్చుకోవాలి మెషిన్ లెర్నింగ్ గైస్? మెషిన్ లెర్నింగ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఫర్ ఫ్యూచర్ పర్పస్. లైక్ ఏమైనా మోడల్స్, ఇప్పుడు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనము ఏదో ఒక పర్పస్ ఉంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ ఇప్పుడు నీకు ఆకలి వేస్తుంది అంటే దాని మీనింగ్ ఏంది? గెస్, ఒక్కసారి దీన్ని క్లారిటీ వేలో ఆలోచించండి. ఇప్పుడు నీ దగ్గర సొల్యూషన్ ఉంది అంటే, ఆకలి వేస్తుంది అంటే నువ్వేం చేస్తావు? తింటావు, రైట్? సొల్యూషన్ ఉంది అంటే ప్రాబ్లం కూడా ఉన్నట్టే కదా. నీకు ప్రాబ్లం లేకుండా సొల్యూషన్ ఎక్కడ రైజ్ అవ్వదు. సో ఫ్యూచర్లో ఏదైనా పర్పస్కి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నబడేస్ కొన్ని మోడల్స్ ఉన్నాయి, బిల్డ్ చేస్తున్నాము, మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని చాలా వర్క్ చేస్తున్నాం మనం. చాలా వర్క్ తగ్గిపోయింది. ఎందుకు నేర్చుకోవాలి? జాబ్ పర్పస్ ఆర్ ఫర్ అవసరాలకి. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఇప్పుడు వెదర్ ప్రిడిక్షన్ కానీ, లైక్ ఇవాళ నీకు రేపు అర్జెంటుగా నువ్వు బెంగళూరు ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు నీ క్లైమేట్ బాగాలేదు, రేపు లైక్ అక్కడికి వెళ్ళడానికి ఒక 5,000 టికెట్ ఛార్జ్, రేపు వాన పడితే నీకు అక్కడ ఆఫీస్ ఉండదు. సో నువ్వు వెదర్ అక్కడ జస్ట్ మెషిన్ లెర్నింగ్ ద్వారా నువ్వు అక్కడ రేపు వెదర్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి నువ్వు బయలుదేరచ్చు అక్కడికి. అర్థమవుతుందా? లైక్ ఆ వెదర్ని బట్టి నువ్వు ప్రిడిక్ట్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు. అదనమాట. ఓకే, దట్ ఈస్ one of applications, and there are some other applications also. We will discuss in detail regarding about that. Okay, this is the complete introduction or overview about machine learning. Okay, next, types of learning means types of machine learning. ఈ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ని మనము ఎలా చెప్పచ్చు అంటే, there are some 3 types. Okay, here we see one is supervised, another one is unsupervised, okay, and the third one is reinforcement algorithm. Okay guys, yeah, now I will explain each and everything in detail. Yeah, here first one is nothing but supervised అల్గారిథం. గైస్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సూపర్వైజ్డ్ అల్గారిథం అంటే మెయిన్ ఫస్ట్ ఒక డేటా తీసుకోండి. ఈ డేటాలో ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక స్క్వేరు, ఒక పెంటాగాన్, ఒక పాలిగాన్, ఒక పెంటాగాన్, ఒక హెక్సాగాన్, ఇలా సమ్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మన దగ్గర ఇది సపోజ్ నీకు ఇవేంటో నీకు తెలుసు, మిషన్కి తెలియదు కదా. సో నువ్వేం చేస్తావు అంటే నువ్వు రాస్తావు, ఓహో ఇలా ఉంటే దీన్ని ట్రయాంగిల్ అంటారు, ఇలా ఉంటే దీన్ని స్క్వేర్ అంటారు, ఇలా ఉంటే దీన్ని రెక్టాంగిల్ అంటారు. లైక్ దట్ నువ్వేం చేస్తావంటే ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ ఉంటుంది, లైక్ నువ్వు డెవలప్ చేస్తావు. ఆ మోడల్కి నువ్వు ఇన్పుట్ ఇస్తావు, ఇది రా ఇన్పుట్ అంటారు, దీన్ని రా ఇన్పుట్ అంటారు. ఇది లేబుల్ అన్నమాట. ఓకే, లేబుల్ డేటా ఇస్తున్నావు ఆ ట్రైనింగ్కి. నా దగ్గర కొన్ని ఇట్లా నా దగ్గర ఇట్లా కొన్ని బల్క్లో కొన్ని ఉన్నాయిరా, ట్రయాంగిల్లో రెక్టాంగిల్లో గందరగోళంగా ఉన్నాయిరా బాబు, నా దగ్గర ఒక 100-1000 రకాల షేపులు ఉన్నాయిరా నా దగ్గర. నాకు దానికి ఏ షేపులు ఉన్నాయో అంటే నాకు ఒక షేపులన్నీ ఒక దిక్కనికి, ఇంకో షేపులన్నీ ఇంకో దిక్కనికి రావాలరా, అన్నీ క్లమ్జీగా అయిపోయాయి. నేను నీకు ఒక ఇన్పుట్ ఇస్తున్నాను రా, ఇట్లా మూడు రకాలుగా ఉండి ఇట్లుంటే దీన్ని ట్రయాంగిల్ అంటారా, ఇట్లా 4 ఇలా ఉంటే దీన్ని స్క్వేర్ అంటారా, ఇట్లా ఉంటే దీన్ని రెక్టాంగిల్ అంటారా అని చెప్పేసి మనము ఆ మోడల్కి ఇస్తామన్నమాట. ఆ మోడల్ ఏం చేసిద్ది, ప్రిడిక్షన్స్ చేసిద్ది, అలా ప్రిడిక్షన్స్ చేస్తుంది. ఇప్పుడు మనము జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మెషిన్ లెర్నింగ్లో ఎప్పుడూ కూడా మనము 100% డేటా ఉంటే 70 to 80% ట్రైనింగ్కి ఇస్తావు నువ్వు. అంటే మెయిన్ 2 phases ఉంటాయి ఇందులో. వన్ ఈజ్ టెస్ట్, అంటే ట్రైనింగ్ డేటా ఉంటుంది, టెస్టింగ్ డేటా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా 70 to 80% ట్రైనింగ్కి ఇవ్వాలి అని రూల్ ఎక్కడా లేదు. మనం ఏం చేస్తామంటే 70 to 80% డేటాని ట్రైనింగ్కి ఇచ్చేసి
రిమైనింగ్ 20% ఇంకెంత డేటా ఉందో దాన్ని టెస్టింగ్ పర్పస్కి ఇస్తాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేసాము, కొన్ని ఒక 1000 కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. దానికి మనము లైక్ లేబుల్స్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, లేబుల్స్ ఇచ్చేసి మోడల్ని మనము మోడల్కి ఇచ్చాము. అది ప్రిడిక్ట్ చేసింది. అది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసింది. మనకి తెలియాలి కదా, అంటే ఇక్కడి నుంచి లైక్ ఇక్కడి నుంచి ఇది ప్రిడిక్షన్ అన్నమాట. ఓకే, ఎస్, ఈ ఫేజ్ వరకు దీన్ని ట్రైనింగ్ అంటాం గైస్. ఇంతవరకు ఉండేదాన్ని ట్రైనింగ్ అంటాం. ఆఫ్టర్ దట్ మనము టెస్ట్ చేస్తాం. లైక్ నేను ఇక్కడ ఇన్ని ఇచ్చాను, లైక్ ఇట్లా ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, సంథింగ్ ఏవో చాలా 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 డేటా ఉంది ఇక్కడ. నువ్వు దీన్ని ట్రయాంగిల్ అంటాము, దీన్ని స్క్వేర్ అంటాము, దీన్ని రెక్టాంగిల్ అంటామని లేబుల్స్ ఇచ్చావు. ఇప్పుడు సపోజ్ నేను కొంత డేటా ఇస్తున్నాను, ఈ షేప్, నేను ఇది టెస్ట్ పర్పస్ అనమాట. ఈ డేటా నేను టెస్టింగ్కి ఇచ్చాను దానికి. అదేం చేస్తుంది, నాకు అవుట్పుట్ ఏం చేస్తుంది అది, ఓహో ఇదా, దీన్ని పలానా పేరు అంటారు, లైక్ ట్రయాంగిల్ అంటారు. ఓహో ఇదా, దీన్ని రెక్టాంగిల్ అంటారు. ఓహో ఇదా, ఇది రాంబస్ అంటారు అని మనం ఇచ్చిన టెస్ట్ డేటా అనేది నీట్గా ఈ ప్రీవియస్ ట్రైన్ అయిపోయింది కదా ఈ మోడల్ అనేది. ఈ మోడల్ని మనం నీట్గా ట్రైన్ చేసాము ఇక్కడ. ఓకే, నీట్గా ట్రైన్ చేసాం ఈ మోడల్ని. అదేం చేసిద్ది, మనం ఇక్కడ టెస్టింగ్ ఇచ్చాం కదా, అది ఈ మోడల్ ట్రైన్ ఎక్కడ ఉందో చూసుకునేది. ఓహో ఇక్కడ ఉంది, ఓకే ఈ షేప్ రెండు మ్యాచ్ అయ్యాయి రోయ్, ఓహో మ్యాచ్ అయ్యాయి కాబట్టి దీన్ని ట్రయాంగిల్ అంటాం. ఓకే, అవుట్పుట్ ట్రయాంగిల్ అని ట్రయాంగిల్ ఇచ్చేసిద్ది అనమాట. లైక్ అలా అది వర్క్ అవుతుంది అనమాట. అండర్స్టాండ్? ఇప్పుడు దీన్ని బట్టి మనం సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, సూపర్వైజ్డ్ అంటే లేబుల్డ్ డేటా, అంటే లేబుల్స్ ఉపయోగించి, అంటే లేబుల్ డేటాను ఉపయోగించి అవుట్పుట్ని ఇవ్వటంని సూపర్వైజ్డ్ అల్గారిథం అంటారు. ఇక్కడ డెఫినేషన్ చూసుకుందాం గైస్ ఒకసారి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ద టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ విచ్ మెషిన్స్ ఆర్ ట్రైన్డ్ యూజింగ్ వెల్ లేబుల్డ్ ట్రైనింగ్ డేటా ఆన్ ద బేసిస్ ఆఫ్ డేటా మెషిన్స్ ప్రిడిక్ట్ ద అవుట్పుట్. అంటే లేబుల్స్ యూజ్ చేసుకొని ట్రైన్ అవుతుంది మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది. దాన్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ ప్రిడిక్ట్ చేసిద్ది అనమాట. ఓకే, అది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటారు. నెక్స్ట్, సూపర్వైజ్డ్ లెర్నింగ్లో టైప్స్ ఉన్నాయి గైస్. క్లాసిఫికేషన్, రిగ్రెషన్. క్లాసిఫికేషన్ ఏంటంటే అవుట్పుట్ వేరియబుల్ అనేది కేటగిరీ, అంటే డేటా అనేది కేటగిరీస్లో ఉంటుంది అనమాట. వాటిని లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, KNN అంటే కే నియరెస్ట్ నైబర్స్, ఓకే, వీటిల్లో యూజ్ చేస్తారనమాట. రెగ్రెషన్ అంటే ఏంటిదంటే అవుట్పుట్ వాల్యూ అనేది రియల్ వాల్యూనా కంటిన్యూస్ వాల్యూబుల్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది లీనియర్ రెగ్రెషన్, అంటే నీకు ప్రైస్ పెరుగుతూ ఉంటే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, అది లీనియర్ రెగ్రెషన్. అదే పాలినామియల్ రెగ్రెషన్ ఉంటుంది. ప్రైస్ ఒక పర్టికులర్ కాన్స్టెంట్కి వచ్చాక నీకు ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, లేదా ప్రైస్ కాన్స్టెంట్గా ఉంటుంది, క్వాంటిటీ పెరుగుతుంటుంది. ఓకే, లైక్ దట్ ఈ రిగ్రెషన్, పాలినామియల్, ఇవన్నీ ఫర్దర్గా మనం ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మోడల్స్ ఆర్ ట్రైన్డ్ యూజింగ్ అన్లేబుల్డ్ డేటా సెట్. అంటే మన దగ్గర లేబుల్స్ ఉండవు, కానీ అదేం చేసిద్ది, లేబుల్స్ లేకుండా ట్రైన్ చేసి మనకి ఇచ్చిద్ది అనమాట. ఇందాక మనం ఏం చేసాం గైస్, సూపర్వైజ్లో ఏం చేసాం, లేబుల్ ఇచ్చాము, లేబుల్ ద్వారా ట్రైన్ చేసింది. ఇక్కడ ఏం చేసిద్ది అంటే, అది లేబుల్ యూజ్ చేసుకోకుండా ఫస్ట్ తీసుకోండి ఇందులో క్యాటు, డాగు, ర్యాటు, క్యాటు, సోయిన్స్, ఇలా అది మోడల్కి ఇచ్చిద్ది, డెవలప్ చేసుకునిద్ది. అవుట్పుట్ అనేది ఎలా ఇచ్చిద్ది అంటే యాజ్ ఇట్ ఈజ్, లేబుల్ లేకుండా అది కేటగిరీస్గా డివైడ్ చేసుకొని మనకి ఇస్తుంది అన్నమాట. ఓకే,
మెయిన్ థింగ్ ఏంటంటే ఆ డేటా స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా సెట్ని బేస్ చేసుకొని గ్రూప్గా సిమిలారిటీస్ ఏమైనా ఉంటే వాటిని గ్రూప్గా చేసిద్ది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇన్పుట్ రా డేటా మనం ఇచ్చాం గైస్. ఇది అన్లేబుల్ డేటా అంటే లైక్ దీన్ని డాగ్ అంటారు, దీన్ని డాగ్ అంటారు. మనకు తెలుసు దీన్ని డాగ్ అంటారని, మిషన్కి తెలియదుగా. దీన్ని క్యాట్ అంటారు, దీన్ని క్యాట్ అంటారు, మిషన్కి తెలియదు కదా గైస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ దీనికి ఇన్పుట్ లేబుల్స్ ఏమి ఇవ్వట్లేదు. లేబుల్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం, ఒక మోడల్కి ఇచ్చాము, సంథింగ్ ఏదో ఇంటర్ప్రిటేషన్ చేసాము, దాని తర్వాత ఒక అల్గారిథంకి ఇచ్చాము, హైయెస్ట్ అల్గారిథం సంథింగ్ అదేదో చేసేసింది, తర్వాత ప్రాసెస్ చేసేసింది. అల్టిమేట్గా ఏం చేసింది అది అవుట్పుట్లో, ఓహో ఈ 2 డాగ్స్ అని డాగ్స్ ఇచ్చేసింది, ఈ 2 క్యాట్స్ అని క్యాట్స్ ఇచ్చేసింది. అంటే సిమిలర్గా ఉన్నవన్నీ కూడా ఒక దిక్కనికి చేసేసి గ్రూప్గా ఫామ్ చేసేసిద్ది అనమాట. మీకు డౌట్ రావచ్చు, దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. వన్ థింగ్, పిల్లి కుక్క ఒకేలా ఉంటాయి కదా, ఆ రెండిట్లో ఒకే దానిలో ఎందుకు కలిపేదు అని. దీనికి రీజన్ మీరు నాకు ఆలోచించి చెప్పండి. మీ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, సూపర్వైజర్కి అన్సూపర్వైజర్కి. సూపర్కి అన్సూపర్కి. సూపర్వైజర్లో లేబుల్ డేటా యూజ్ చేసుకొని యూజింగ్ లేబుల్ డేటా we train the model. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూజింగ్ అన్లేబుల్డ్ డేటా ద మోడల్ ఈస్ ట్రైన్డ్. 2 అవుట్పుట్ ప్రిడిక్ట్ చేసిద్ది, ఎగ్జాక్ట్ అవుట్పుట్ ప్రిడిక్ట్ చేసిద్ది. బట్ మెజారిటీ థింగ్ ఏంటంటే, సూపర్వైజర్ లెర్నింగ్ అనేది ఎప్పుడూ కూడా లేబుల్ డేటాని బేస్ చేసుకొని అవుట్పుట్ ప్రిడిక్ట్ చేసిద్ది. అన్సూపర్వైజ్డ్ ఏంటంటే ఎప్పుడు అన్లేబుల్డ్ అంటే అన్లేబుల్డ్ డేటాని యూస్ చేసుకొని డేటాని యూస్ చేసుకొని అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేసిద్ది. అన్సూపర్వైజ్డ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి గైస్. క్లస్టరింగ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే సేమ్ టైప్ ఆఫ్, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సేమ్ టైప్ ఉన్నాయి అనుకోండి, వాటన్నిటిని ఒక దిక్కనికి జాయిన్ చేసిద్ది అనమాట. సేమ్ టైప్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నీ దగ్గర మ్యాంగోస్ ఉన్నాయి, లైక్ బంగినపల్లి సంథింగ్, తెట్టు సంథింగ్, ఉలవపాడు మామిడి పండ్లు, లైక్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. లైక్ ఒక పెద్ద డేటా సెట్ ఇది, ఇవన్నీ అందులో ఉన్నాయి. లైక్ ఏ బి అంటే సమ్ బెర్రీ ఫ్రూట్స్ అనుకోండి. బెర్రీలో బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రెడ్ బెర్రీ, ఇవన్నీ బి టైపు. సి అని ఇంకొకటి ఉంది, సమ్ అదర్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఇప్పుడు దీన్ని క్లస్టరింగ్ ఏం చేసిద్దంటే, ఈ లైక్ ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 మ్యాంగోస్కి రిలేటెడే కదా, వీటన్నిటిని తీసుకొచ్చి ఒక దిక్కన పడేసిద్ది అనమాట. బంగినపల్లి మామిడిపళ్ళు, తెట్టు మామిడిపళ్ళు, ఉలపడు మామిడిపళ్ళు, ఇవన్నీ నాన్ సెన్స్ రా, ఇవన్నీ మామిడిపళ్ళే కదా, సో మామిడిపళ్ళు అన్నీ ఒక గ్రూప్గా పడేయండి అనేసిద్ది. ఇవన్నీ బెర్రీస్లో టైప్స్ కదా, ఇవన్నీ మనకు అదంతా టైప్స్ ఎందుకు, అన్నీ బెర్రీసే కదా, బెర్రీస్లో డిఫరెంట్ టైప్స్, సో బెర్రీస్ అని ఒక గ్రూప్ చేసి పడేయండి. ఇది ఏంది ఇది, ఓకే ఇందులో సిమిలర్గా మనకేం లేవు, సో సిమిలర్గా ఉన్నవన్నీ ఒక గ్రూప్లో పడేయండి. ఆ సిమిలర్ గ్రూప్లో సిమిలర్గా లేకుండా మిగిలిపోయినవి అన్నీ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని పోయి ఒక సపరేట్ గ్రూప్లో పడేయండి అని చెప్పేసి వేసేసిద్ది అనమాట. అంటే ఆబ్జెక్ట్ విత్ మోస్ట్ సిమిలారిటీస్ రిమైన్స్ సేమ్ గ్రూప్. ఓకే, ఆబ్జెక్ట్స్ అనేవి బాగా సిమిలర్గా ఉంటే ఒక గ్రూప్లో పడేసిద్ది, ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే వేరే గ్రూప్లో పడేసిద్ది అనమాట. దీనికి కే మీన్స్ క్లస్టరింగు, ఎస్విడి, లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి. నెక్స్ట్ అసోసియేషన్ అంటే ఏంటిదంటే, ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి గైస్, లైక్ ఒక వేరియబుల్ ఏ అమ్మాయి అనుకోండి, ఇంకొక వేరియబుల్ బి ఇంకొక అబ్బాయి అనుకోండి. ఈ అసోసియేషన్ ఏం చేసిద్దంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ టెల్స్ అబౌట్ ద డిఫరెన్స్, ఇట్ టెల్స్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ వేరియబుల్స్.
వేరియబుల్స్కి రిలేషన్షిప్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట అసోసియేషన్ అనేది. ఓకే, యా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ గైస్. ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే, సింపుల్ టర్మ్స్లో డెఫినేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇక్కడున్న డెఫినేషను ఒకటి నేను మీకు అర్థమయ్యేలా సింపుల్ డెఫినేషన్ చెప్తాను ఇక్కడ. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మీకు దొరికే డెఫినేషన్స్ అన్నీ కూడా కొంచెం టఫ్గా ఉంటాయి. దిస్ ఈజ్ ఎ సింపుల్ డెఫినేషన్. అంటే మీకు అర్థం కాదు రిమైనింగ్ డెఫినేషన్స్ చదివితే. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ మెథడ్. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ మెథడ్ వేర్ అన్ ఏజెంట్, ఒక ఏజెంట్ ఉన్నాడు, లైక్ సపోజ్ వేర్ అన్ ఏజెంట్ లెర్న్స్ టు అచీవ్ ఎ గోల్, ఓకే, by trying different actions and getting feedback in the form of rewards or పనిష్మెంట్స్. మీరు ఎక్కడన్నా గూగుల్లో అక్కడ ఏ డెఫినేషన్ చూసిన రివార్డ్స్ అని అంటాడు. అంటే ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే, ఏజెంట్ అనేవాడు ఒక గోల్ని అచీవ్ అవ్వడానికి డిఫరెంట్ యాక్షన్స్ని ట్రై చేస్తుంటాడు. అబ్బా, ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవటం కానీ, లేదా ఇంకేదైనా పోక్ చేయటం కానీ, ఇంకో దేని ద్వారా ఆ గోల్ అంటే అల్టిమేట్గా వాడు రీచ్ అవ్వడానికి అలా చేస్తాడనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనిషిని తీసుకుందాం. ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఏదో ఒక కుర్రాడు ఉన్నాడు అనమాట, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే, వాడు సపోజ్ ఏదో ఒక విలేజ్ దగ్గర నుంచి వాడు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాడు. వాడు ఏం చేస్తాడు, లైక్ వాడు హైదరాబాద్ వెళ్ళటం వాడి గోల్ అనుకోండి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి కొన్ని యాక్షన్స్ చేస్తాడు. నడుస్తాడు, లేదా లైక్ పరిగెడతాడు, ఏదో కొన్ని యాక్షన్స్ చేస్తాడు. లైక్ ఎవరి దగ్గర నడుస్తూ పోతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు దారిలో ఉంటారు కదా, వాళ్ళని అడుగుతాడు అనమాట. జస్ట్ ఇలా పోతే వెళ్ళిపోవచ్చా, ఇలా పోతే వెళ్ళిపోవచ్చా, ఇటు పోతే దగ్గర అలా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వెళ్తాడు. వాడు గోల్ని రీచ్ అవ్వడానికి వాడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తాడు అనమాట. లైక్ అదేంది, రివార్డ్స్ కానీ పనిష్మెంట్స్ కానీ. ఇప్పుడు రివార్డ్ అనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరిని అడగకుండా వాడిపాటికి వాడు వెళ్ళిపోతున్నాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ దారి తప్పు కాదు అని వచ్చింది, మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. అంటే తన ఉద్దేశం ఏంది, ఇట్స్ పనిష్మెంట్. అంటే వాడు ఏం చేశాడు, వాడు ఎవరిని అడగకుండా వెళ్ళిపోయాడు అనమాట. అంటే లైక్ అదొక పనిష్మెంట్ అనమాట. అదే వాడు హెల్ప్ తీసుకొని వెళ్ళుంటే వాడికి రివార్డ్ మీన్స్ గిఫ్ట్ అని కాదు, లైక్ వాడు నేర్చుకోవడం అనమాట. అంటే వాడు గోల్ రీచ్ అవ్వడానికి యాక్షన్స్ ద్వారా వాడు రివార్డ్స్ చేస్తాడనమాట సింపుల్గా. ఇదిగోండి, సపోజ్ ఇక్కడ మీరు చూస్తే ఎలుకకు ఆహారం ఉంది ఇక్కడ. ఓకే, ఐ విల్ జూమ్ ఇట్ హియర్. ఎస్, ఇక్కడ చూడండి మీరు, ఎలుకకు ఆహారం ఉంది ఇక్కడ. ఫస్ట్ ఎలుక ఇలా పోయిద్ది, ఇలా వచ్చిద్ది. ఓకే, మీకు ఇలా చెప్తే కాదు, ఒక నీటిని గీసి చెప్తాను. ఎస్, దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్ గైస్. ఇక్కడ మీకు ఫర్ సపోజ్ సంథింగ్, ఇక్కడ ఇది ర్యాట్ అనుకోండి. ఇక్కడ దానికి సపోజ్ ఇవి ఎంట్రీ పాయింట్స్ అనమాట. ఎస్, ఇవన్నీ ఎంట్రీ పాయింట్స్ అనమాట లోపలికి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ర్యాట్ అనేది ఇటు నుంచి లోపలికి దూరిపోయింది గైస్. ఫస్ట్ ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఇది ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోయింది. ఓహో ఇది కాదు, లైక్ ఇక్కడ ఫీడ్బ్యాక్ నేర్చుకుంది. అంటే ఇక్కడ పనిష్మెంట్ వచ్చేసింది దానికి. సేమ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిద్ది. ఇంక ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంది, ఇటు నుంచి లోపలికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ గుద్దుకుంది. ఓహో ఇది కూడా కాదురా బాబు అని చెప్పి పనిష్మెంట్. మళ్ళీ వెనక్కి వచ్చింది, ఇట్లా వచ్చింది.
ఊరికి ఎంట్రీ పాయింట్ ఉంది. ఇట్లా లోపలికి వెళ్ళి ఇక్కడ ఇది రివార్డ్ పొందిందనమాట. అంటే అల్టిమేట్ గోల్ని రీచ్ అవ్వడానికి వాడు అల్టిమేట్ గోల్ రీచ్ అవ్వడానికి వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ డిఫరెంట్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు. యాక్షన్స్ అంటే ఎలా చెప్తాం ఇక్కడ, ఫస్ట్ ఇట్లా లోపలికి వచ్చాడు, వాడికి ఇక్కడ బయటికి వెళ్ళిపోయాడు, సో ఇది తప్పు. మళ్ళీ ఇంకొక యాక్షన్ వెనక్కి వచ్చాడు. లైక్ ఇలా యాక్షన్స్ పర్ఫామ్ చేస్తూ వాడు ఏం చేస్తాడు, ట్రయింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ గెటింగ్ ఫీడ్బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే ఫీడ్బ్యాక్ పొందుతాడు. లైక్ అంటే ఫీడ్బ్యాక్ అంటే ఎలా వచ్చింది, ఇక్కడ వాడు వెళ్ళాడు కాబట్టి పనిష్మెంట్ వాడికి, అంటే ఉద్దేశం ఏంది, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అనుకరించి రావాలి. లైక్ అలా వాడికి ఫీడ్బ్యాక్ వచ్చిందిగా, ఓహో ఎట్ట పోతే ఎట్ట వచ్చేసాం, ఫీడ్బ్యాక్ వచ్చిందిరా బాబు, ఇక నుంచి అన్నా కరెక్ట్ పాత్కి వెళ్ళాలని ఆలోచిస్తాడనమాట. అది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే. సో అర్థమైందా గైస్, మనం ఇప్పుడు వరకు ఏమేమి డిస్కస్ చేసాం, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిది డిస్కస్ చేసాం, టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటిది కూడా డిస్కస్ చేసాం. సో మనకి 2 టాపిక్స్ అనేవి కవర్ అయిపోయాయి. సో రిమైనింగ్ టాపిక్స్ అని మనం ఫర్దర్గా చూద్దాం. థ్యాంక్ యూ గైస్.